రోడ్డు అయితే కనిపించట్లేదు. చాలా చాలా ఘోరంగా ఉంది. మంచు అయితే విపరీతంగా ఉంది. సో గ్యాస్ ఎవరో కూడా రిస్క్ చేయకండి ఈ రోడ్ లో. నైట్ టైం అయితే మరీ డేంజర్ గా ఉంది. మార్నింగ్ టైంలో వచ్చండి. సో గ్యాస్ ఇప్పుడైతే మనం ఇంత చలిలో ఇంత నైట్ లో వంజంగి వెళ్ళబోతున్నాం. ఇదే రూట్ చుట్టూ చూసారా ఎలా ఉందో. మా బండి ఇక్కడ ఒక స్పాట్ లో అయితే ఆగాం. మొత్తం మంచి అయితే కప్పేస్తుంది. మరీ ఘోరంగా ఉందన్నమాట. ఏ పులు చెత్తుకెళ్ళిపోయినాయి ఏం చేస్తా. లంబసింగి నుంచి వంజంగి వెళ్ళబోతున్నాం. ఆ రూట్ లో అయితే మధ్యలో ఆగాం. చలి అయితే మామూలుగా లేదు. సంపేస్తుంది తట్టుకుని మంచులో ఎలా వెళ్తాం మాకు తెలియదు. టైం అయితే ఇప్పుడు 3 అయింది. ఇంట్లో పడుకొని ఏం చేస్తారా బాబు. తెల్లారిందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 2 times వంజంగి అయితే వెళ్ళాను. ఒకసారి బ్యాచిలర్స్తో, ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళాను. సో ఈ 2 వీడియోస్ కూడా ఈ వీడియోలో పెడతాను. పూర్తిగా చూడండి, లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టైం అయితే 3:30 అయింది. సో ఇప్పుడు మనం వంజంగి వ్యూ పాయింట్కి అయితే బయలుదేరదాం. సో ఫ్రెండ్స్, ఆ రూమ్ నుంచి బయట రాగానే బయట కూలింగ్ చాలా ఘోరంగా. వంజంగి నుంచి ఈ వ్యూ పాయింట్ దగ్గర రావడానికి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పర్ పర్సన్కి 100 రూపాయలు తీసుకుంటారు. అండ్ ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలంటే మనిషికి ఒక 50 రూపీస్ తీసుకుంటారు. సో గ్యాస్, ఇక్కడే మనకి వాటర్ బాటిల్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇది దాటి వెళ్తే మనకి ఏమి దొరకవు. సో మనకి ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నైట్ టైం కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోయాను. డే టైంలో మీకు చూపిస్తాను వచ్చేటప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ కొండ పైకి అయితే ఎక్కి వెళ్ళాలి. మొబైల్ ఫోన్ లైట్ ఆన్ చేసుకుని ఎక్కి వెళ్ళండి. ఇక్కడైతే లైట్స్ అది ఏమి ఉండవు. చీకట్లో వెళ్ళాలి. చుట్టూ కూడా అడవి కింద ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంజంగి కొండపైన అయితే ఉన్నాం. ఇంకా సన్ రైజ్ అయితే రావలేదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి టైం వచ్చి 5:10 అంత అయింది. సో మరి కొద్దిసేపట్లో సూర్యోదయం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వంజంగి హిల్స్ అనేది సముద్ర మట్టానికి 5,045 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. సో ఈ వంజంగి అన్నది 2021లో వెలుగులోకి వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు దీన్ని బాగా డెవలప్ చేశారు. మీరు చూసారుగా, ఈ కొండ ఎక్కడికి చాలా అయితే కష్టపడ్డాం. ఆ కష్టం అంతా ఈ కొండ ఎక్కిన తర్వాత మొత్తం పోయింది. ఎస్పెషలీ ఎవరో కూడా నైట్ జర్నీ చేయకండి బైకుల మీద. మేము ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చేటప్పుడు చుట్టూ కూడా పొగమంచు కమ్మేసి ఒక మంచి తుఫాన్ లాగా చుట్టూ కమ్మేసి ఉంది. కానీ మేము సన్ రైజ్ అయితే చూసాం, కానీ మా 2 కళ్ళు అయితే సరిపోలేదు. టైం వచ్చి 9:30 అయింది. అయినా సరే ఈ క్లౌడ్స్ అనేది తగ్గలేదు. చాలా కష్టపడి మీకోసం అయితే వీడియో తీస్తున్నాను. కానీ ఒక లైక్ షేర్ చేయండి ప్లీజ్. చూడండి, యాక్చువల్గా మనకి కనిపిస్తుందిగా ఆ చివర, అక్కడి నుంచే సన్ రైజ్ అవుతుంది. ఇదే లాస్ట్ అనమాట. చూడండి ఎలా ఉందో వ్యూ పాయింట్. సో ఈ వంజంగి అన్నది మనకి వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి పాడేరు నుంచి ఒక 5 కిలోమీటర్లు లోపలికైతే వెళ్ళొచ్చు. మేమైతే కాకినాడ నుంచి లంబసింగి నుంచి వంజంగి అయితే వెళ్ళాం.
లైఫ్లో ఒక్కసారి ఎటువంటి అనుభూతిని అయితే మనం పొందాలి. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి ఇలాంటిది ట్రెక్కింగ్ అనేది చేయాలి. మనం లైఫ్లో బెస్ట్ ట్రెక్కింగ్ అంటే ఇదే. దీని తర్వాత ఏదైనా సరే మనం ఎక్కడికో జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళక్కర్లేదు, మన ఆంధ్రాలో ఉంది. నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. టైం వచ్చి 9:45 అయింది. టైం అయ్యే కొద్దీ మంచు అనేది కరిగిపోతుంది. ఆ చివరిలో ఉన్న మీకు ఆ ఊరు చూసారా ఎలా కనబడుతుందో. అది హ్యాండ్ గ్లోవ్స్ అయితే వేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టే చేయడానికి అయితే చూడండి, బైక్ల మీద నైట్ టైం అయితే అసలు రావద్దు. మంచిగా అయితే చచ్చిపోతారు నిజంగా అనుకోవద్దు. కానీ మాకైతే బోన్స్ అయితే మరి అరిగిపోయినట్టు అయిపోయినాయి, తిమ్మిర్లు, చేతి తిమ్మిర్లు. గాయస్ మీకు కనిపిస్తుంది చివర, ఇక ఆ మూల ఆ చివరి నుంచి అక్కడి నుంచి అది ఫస్ట్ స్టేషన్, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఉందిగా మీకు ఆ లైన్ నుంచి ఎలా రావాలి పైకి, ఇంతవరకు ఎక్కాలి. మనకి మ్యాగీ కానీ టీ, కాఫీ అండ్ సీక్స్ కూడా, చికెన్ సీక్స్ అనమాట, అవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. సో మ్యాగీ ఎంత ఉందో ఏంటో అనుకుందాం. కానీ లేకపోతే టీ, కాఫీ అండ్ ఎనర్జీ డ్రింక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇక్కడ మ్యాగీ ఎంత పడుతుందండి మన దగ్గర? 70. ఏంటి ఎగ్గా, వెజ్జా? చికెన్ లేదా మీ దగ్గర? చికెన్ లేదా? వెజ్ ఎంత? 60. ఎగ్ అయితే 70. ఆ కొండ ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, 2 కొండల మధ్య వీ షేప్ లో ఉన్నటువంటి సెంటర్ లో సన్ రైజ్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లౌడ్ లేదు కాబట్టి సూర్యుడు సన్ రైజ్ బాగా పెరిగిపోయింది, దానివల్ల మీకు క్లౌడ్స్ కనిపించట్లేదు. మేము అక్కడ పైనుంచి అయితే కింద వరకు వచ్చాం. మీకు కనిపిస్తుంది కొండది, అక్కడి నుంచి అలా అలా వెళ్ళాలి ట్రెక్కింగ్ చేసుకుంటేనే. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు నన్ను గుర్తుపెట్టి సెల్ఫీ అడిగారు. సో సెల్ఫీ అడిగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో నైట్ దారి అయితే ఎలా ఉంది చూసారా, వే ఎట్లా ఉందో చూడండి, వే ఎలా ఉందో. ఇదంతా కూడా మేము నైట్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దిగుతుంటే తెలుస్తుంది బాబా ఇదేంటి ఇలా ఇట్లా ఉందనేసి. నైట్ మాకు తెలియలా, ఏముంది ఒకే లైట్ వేసుకుని వచ్చేస్తాం దారి చూసుకుంటూనే. సరే నైట్ మొత్తం మేము ఈ రూట్ నుంచి వచ్చాం, అలా వెళ్ళి ఆ కొండల మధ్య నుంచి పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి మీకు అవైలబుల్గా ఆటోస్ అవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను త్వరలో.